హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విలేజ్ లైఫ్ తెలుగు. టైం వచ్చేసి 12:31 అయ్యింది. చూడండి ఎండ ఎలా ఉందో. ఎండలు మండిపోతున్నాయి. అసలే మాది రాయలసీమ. చూడండి ఎండలో ఉంది కానీ మా బర్రెని నేనే నీడలో కట్టేద్దామని వెళ్ళాను. మా అమ్మ నాన్న అయితే ఎక్కడో బయటికి వెళ్ళారు. అందుకే ఇంకెండలో ఉంటే నేనే వాటిని కట్టేద్దామని వెళ్ళాను. చూడండి నీడలో కట్టేస్తున్నాను. ఈ ఎండాకాలంలో అయితే బర్రెలను పొలంలోకి తొందరగా గడ్డి మేయడానికైతే తొందరగా వదలాలన్నమాట. ఒక 8 గంటలకు వదిలితే 12-12:30 ఇంటికి తీసుకుని రావాలి. ఎందుకంటే ఎక్కువగా ఎండలు ఉన్నాయి కాబట్టి మేమైతే అలాగే చేస్తాము. చూడండి తీసుకొచ్చిన తర్వాత నీళ్లు పెడతాము, లేకుంటే కుడత నీళ్ళు ఉంటే దాన్ని అయినా పెడతాము. నీళ్లు పెట్టిన తర్వాత ఇంకా బర్రెల మీదకి నీళ్లు కూడా పోస్తాము. ఎండాకాలం కదా, అలా పోసి ఇంకా కట్టేస్తామన్నమాట. కట్టేసిన చోటే ఎండుగడ్డి ఉంటుంది కదా, మీకు సంవత్సరానికి సరిపడే ఎండుగడ్డిని మేము స్టోర్ చేసుకున్నాము. అదైతే మీకు చూపించాను కదా వీడియో. ఆ ఎండుగడ్డిని తీసుకుని వచ్చి ఇప్పుడైతే మా బర్రెకైతే వేస్తున్నాను. మీరే చూడండి. ఇంకో బర్రె ఇంకో దగ్గర ఉంది. అది చింత చెట్టు కింద నీడలో అయితే కట్టేసాము ఇందాకటి వరకు. ఇప్పుడైతే దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు గోడ నీడ వస్తుంది ఇటువైపు. చింత చెట్టు కింద ఎండ వచ్చింది, అందుకైతే నేను గోడ నీడలోకి అయితే 2 బర్రెలను కట్టేస్తున్నాను. మా బర్రెలు నన్నేం పొడవన్నమాట, అలవాటైపోయింది. రోజు చూస్తుంటాయి కదా, కొత్త మనుషులైతే పొడవడానికైతే వస్తాయి. చూసిన వాళ్ళని, ఇంట్లో వాళ్ళని అయితే ఏం పొడవవు. చూడండి నేనైతే ఈజీగా హ్యాండిల్ చేస్తాను. మా బర్రెల్ని ఎక్కడికైనా తీసుకెళ్తాను, అలాగే కట్టేస్తాను, మేయిస్తాను, అలాగే నీళ్ళు అన్నీ నేనే చూసుకుంటాను. మా అమ్మ నాన్న ఒకరోజు లేకున్నా ఏం ప్రాబ్లం లేదు, నేను అన్నీ చూసుకుంటాను అనమాట. మా బర్రెల్ని కానీ దూడల్ని కానీ నేనే దగ్గరుండి అన్నీ చూసుకుంటాను. వాటికి ఎండుగడ్డి అయితే వేసాను. ఇప్పుడైతే కొంచెం సేపు తింటాయి, తిని కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటాయి. తర్వాత పొలం నుంచి తెచ్చిన పచ్చిగడ్డి అయితే ఉంది. ఇంకోసారికి మేతకి పచ్చిగడ్డిని అయితే వేస్తాను. ఒక మేతకి ఎండుగడ్డి, ఇంకో మేతకి పచ్చి గడ్డి అలాగైతే వేస్తాం మేము. పచ్చిగడ్డిని మొత్తం వేయాలంటే అవ్వదు కదా, పచ్చిగడ్డి ఎంత తీసుకురాలేము. ఎందుకంటే అవి ఎప్పుడు తింటూనే ఉంటాయి, ఎంత వేసినా అవి తింటూనే ఉంటాయి. కాబట్టి ఒకసారికి ఎండుగడ్డి, ఇంకోసారికి పచ్చిగడ్డి అయితే వేస్తాము. చూడండి ఇవి 2 మా బర్రెలు అనమాట. ఒక బర్రె ఏమో 5 ఈతలది అనమాట, ఇంకో బర్రె ఏమో 2 ఈతలది అనమాట. వీటి కాస్ట్ ఎంత ఉంటుందని మీరు కింద కామెంట్ చేయండి. చూడండి నేనైతే గడ్డిని తీసుకొచ్చి వేస్తున్నాను రెండిటికిను. ఈ ఎండాకాలంలో పాపం అవి ఎలా ఉంటాయో తెలీదు. మనము ఎక్కువగా నీళ్ళలో ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఎక్కువ ఎండ ఉంది, అది కూడా మా రాయలసీమ అనంతపురం డిస్టిక్లో అయితే ఇంకే ఎండలు చెప్పనవసరం లేదు, చాలా ఎండలు ఉన్నాయి. అందుకని తొందరగా 8 గంటలకే, పొద్దున్న 8 గంటలకే వదిలితే పొలంలోకి వెళ్ళి మేయించుకొని 12:30-1 గంటకంతా ఇంటి దగ్గరికే తీసుకొచ్చి కట్టేస్తామన్నమాట. మీరు ఎలా చేస్తారని కామెంట్ చేయండి. మేమైతే మా డైలీ రొటీన్ ఇదే అనమాట. ఎండాకాలంలో రోజుకు 2 సార్లు అయితే నీళ్లు పెట్టండి, అలాగే రోజుకు ఒకసారైనా బర్రెని కడగాలన్నమాట నీటితో. అలా చేస్తే వాటికి కూడా కొంచెం హాయిగా చల్లగా ఉంటుంది. అందుకని ఇలా చేయండి. చూడండి మా వీడియో అయితే ఈరోజు ఇలా ఉంది. నా రోజు ఇలా గడిచిపోతుందన్నమాట. మా బర్రెలు మేస్తున్నాయి. దూడలు 2 చూడండి, ఇక్కడ మీకు కనిపించట్లేదు కదా, దూడలు 2 వేరే చోట నీడలోనే చెట్టు కింద అయితే కట్టేసాము. అవి కూడా మేస్తున్నాయి. చూడండి ఈరోజు వీడియో ఇదే అనమాట. మా అమ్మ నాన్న లేరు, అందుకే నేనే బర్రెల్ని కట్టేస్తున్నాను. చూడండి ఈరోజు వీడియో ఇదే అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అందరూ పశువులు ఉండే వాళ్ళ ప్రతి ఒక్కరూ
పశువుల్ని ఈ ఎండాకాలంలో జాగ్రత్తగా చూసుకోండి. అలాగే చిన్న చిన్న దూడలు ఉంటే కూడా వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు, ఎలాంటి వీడియోస్ చేయాలని కింద కామెంట్లో తెలియజేస్తే నేను అలాంటి వీడియోస్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ.